ఆంధ్రప్రదేశ్ టీఎస్సీ ఎస్జిటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని చాప్టర్ 5 సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. టెన్సెస్, ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో సింపుల్గా చూద్దాం. మెయిన్ టెన్సెస్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఒక ప్రెజెంట్ టెన్స్లో మొత్తం 4 సబ్ కేటగిరీలు: సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే సింపుల్ ఫాస్ట్, ఫాస్ట్ కంటిన్యూస్, ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ టెన్స్లో మొత్తం 4: సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మొత్తం మెయిన్ టెన్స్లు 3 అయితే ప్రెజెంట్ టెన్స్, ఫాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, అందులో సబ్ కేటగిరీలు మొత్తం 4, టోటల్గా 12. సింపుల్గానే నేర్చుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇందులో ప్రెజెంట్ టెన్స్లో ఫస్ట్ది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. జనరల్, యూనివర్సల్ ట్రూత్స్. జనరల్గా మనం చెప్పేది యూనివర్సల్ ట్రూత్ అంటే సత్యాలు, విశ్వాంతరాలను ఉండే సత్యాలన్నీ కూడా ఈ ప్రెజెంట్ టెన్స్లోనే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే మనం చెప్తుంది. దీనికి సంబంధించిన స్ట్రక్చర్లన్నీ వీడియో లాస్ట్లో ఆల్రెడీ చెప్తాను. ప్రస్తుతానికి రూల్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్: హీట్ ఎక్స్పాండ్స్ సబ్స్టెన్సెస్ అంటే ఉష్ణోగ్రత అనేది పదార్థాలను వ్యాకోచింపజేస్తుంది అనేది ఒక నిత్య సత్యం కాబట్టి దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనూ చెప్తాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. మనం చిన్నప్పటి నుంచి ఇది నేర్చుకున్నాం. ద సన్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇది నిత్య సత్యం కాబట్టి దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం. తర్వాత రొటీన్స్ అంటే ఎగ్జాంపుల్: ఐ రీడ్ ద గీత ఎవ్రీడే. ప్రతిరోజు మనము అంటే నేను ప్రతిరోజు ప్రతిరోజు నేను గీతా పారాయణం చదువుతాను. ప్రతిరోజు. రొటీన్ అంటే ప్రతిరోజు, ఎవ్రీడే అన్నారు కదా, అక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం చెప్తాం. రొటీన్గా చేసేవి అంటే డైలీ చేసేవి. టు టాక్ అబౌట్ క్యారెక్టరిస్టిక్స్. ఒక వ్యక్తి యొక్క లేకపోతే ఒక దేశం యొక్క క్యారెక్టరిస్టిక్స్, దాని యొక్క ప్రవర్తన నియమాలని చెప్పేటప్పుడు కూడా ప్రెజెంట్ టెన్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్: ఇండియా ఈజ్ ద డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడ ఈజ్ వచ్చింది కదా, కంటిన్యూస్లో ఈజ్ వస్తుంది కదా అనుకోవద్దు. ఇది కూడా ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. ఓకేనా. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. టు టాక్ అబౌట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఒక ప్రవర్తన నియమాలు లేదా ఒక క్యారెక్టర్ గురించి చెప్పేటప్పుడు, క్యారెక్టరిస్టిక్స్ ప్రవర్తన నియమావళి, ప్రవర్తన భాగాల గురించి చెప్పేటప్పుడు దేన్ని ఉపయోగిస్తామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను ఉపయోగిస్తాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. తర్వాత హ్యాబిట్స్. మనకున్న అలవాట్ల గురించి చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను ఉపయోగిస్తాం. ఐ రీడ్ ద గీత ఎవ్రీడే. మనకున్న అలవాటు ఏంటి? రొటీన్గా చేసేది అదే హ్యాబిట్ కింద మారిపోతుంది కాబట్టి రెండు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనికే వస్తాయి. హ్యాబిట్స్ కూడా మనం ఎందులో చెప్తామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ రీడ్ ద గీత ఎవ్రీడే. తర్వాత ఎక్సలోమెట్రీ సెంటెన్స్ చెప్పినప్పుడు అంటే ఆశ్చర్యం కలిగించే విషయాలు జరిగినప్పుడు లేదా ఆశ్చర్యం కలిగించే విషయాలు చెప్పేటప్పుడు మనం దేనిని ఉపయోగిస్తామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్: హో వాట్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్ ఇట్ ఈజ్. మనము ఎక్సలోమెట్రీ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్ ఉండాలి, దానిలో ఉండే వెర్బ్ 1లోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎసరేటివ్ సెంటెన్స్ ఉందనుకోండి, వెర్బ్ ఉండాలి, వెర్బ్ 1లో ఉండాలి. ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో ఉండేటప్పుడు హో, ఈ వాటే ఎన్ని పదాలు వచ్చినా సరే ఆ సెంటెన్స్ కరెక్ట్ అవ్వాలి అంటే సబ్జెక్ట్ పక్కని V1 ఉండాలి, వెర్బ్ యొక్క మొదటి ఫామ్ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏ టెన్స్లో చెప్తారంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రం చెప్తారు. ఎగ్జాంపుల్: హో వాట్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్ ఇట్ ఈజ్. ఇలాంటి క్వశ్చన్స్, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఒక్కోసారి చాలా ఎక్కువ వచ్చాయి. తర్వాత దీని యొక్క క్లూ వర్డ్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని గుర్తించడానికి క్లూ వర్డ్స్: ఆఫెన్, యూజువల్లీ, ఆల్వేజ్, ఎల్లప్పుడు, ఫ్రీక్వెంట్లీ, వేరంగా అంటే ఫ్రీక్వెంట్లీ అంటే ఫ్రీక్వెంట్గా చేస్తున్నా అంటాం కదా, ఫ్రీక్వెంట్లీ ఈరోజు రేపు అంటుంటాం కదా, అది ఫ్రీక్వెంట్లీ, రెగ్యులర్లీ ప్రతిరోజు, డైలీ ప్రతిరోజు, వన్స్ ఏ వీక్ ఆర్ ఎ మంత్, ఏ ఇయర్. వన్స్ ఏ వీక్ అంటే మంత్కి ఒకసారి, ఇయర్కి ఒకసారి చేసినా సరే అది హ్యాబిచువల్ యాక్షన్, లేకపోతే రొటీన్ కింద మంత్కి ఒకసారి చేసినా రొటీన్ కింద వస్తుంది కాబట్టి అది మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కింద చెప్తుంది. సింపుల్గా దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కంపెనీ వారు మనకి ఎవ్రీ మంత్ 5వ తారీఖు అయ్యేసరికి శాలరీ క్రెడిట్ చేస్తారు. అది ఒక రొటీన్, వాళ్ళు మారరు, 5వ తేదీ మారదు కాబట్టి దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం తీసుకుంటాం. అది తెలుగులో అర్థం చేసుకుని దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఆన్సర్ రాస్తూ ఉండండి. తర్వాత రెండవది ప్రెజెంట్ కంటిన్యూస్. టు ఇండికేట్ ఎన్ యాక్షన్ విచ్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్. ఒక యాక్షన్ అంటే ఒక పని జరుగుతుంది,
అలాంటి పని ఎటువంటి పని అంటే అది స్టిల్ కంటిన్యూయింగ్. ఇప్పుడు మనం జరుగుతున్న పని జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ప్రెజెంట్ జరుగుతూ ఉన్న పని అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మీరు లెసన్ వింటున్నారు, నేను లెసన్ చెప్తూనే ఉన్నా, టెన్సెస్ గురించి నేర్చుకుంటున్నారు, మీరు టెన్సెస్ గురించి నేను చెప్తున్నా, అది కంటిన్యూ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే ఇలాంటి కండిషన్స్ లేకపోతే ఇలాంటి యాక్షన్స్ ఇందులో చెప్తామంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం చెప్తాం. యాక్షన్ టేకింగ్ ప్లేస్ ఎట్ ద ప్రెజెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీక్. మనము మాట్లాడే టైంలో ఏమైతే పని జరుగుతుందో దాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. ఎగ్జాంపుల్, ఐఎమ్ పెయింటింగ్ ద పిక్చర్ నౌ, లుక్ దే ఆర్ ప్లేయింగ్ చెస్, లిజన్ సమ్వన్ ఈజ్ నాకింగ్ అట్ ద డోర్. ఐ ఆమ్ పెయింటింగ్ ద పిక్చర్ నౌ, ఇది కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. లుక్ దే ఆర్ ప్లేయింగ్ చెస్, దే ఆర్ ప్లేయింగ్ చెస్ అంటే ఇప్పుడు చూడు వాళ్ళు చెస్ ఆడుతున్నారు అంటున్నాం కదా, ఎదురుగా చూస్తుంటే చెస్ ఆడుతున్నట్టు ఇప్పుడు పని జరుగుతుంది కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. లిజన్ సమ్వన్ ఈజ్ నాకింగ్ అట్ ద రోడ్, అట్ ద డోర్. వినండి, ఎవరో మన డోర్ని నాకు చేస్తానంటే కొడుతున్నారు అనేసి ఇప్పుడు ప్రెజెంట్లో జరుగుతుంది కాబట్టి దాని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కింద మనం చెప్పొచ్చు. క్లూ వర్డ్స్ ఏంటి, నౌ, ఎట్ ద ప్రెజెంట్, స్టిల్, లుక్ ఇది కొత్తది, లుక్ లిజన్, అబ్జర్వ్, డోంట్ డిస్టర్బ్. లుక్ లిజన్ అబ్జర్వ్ డోంట్ డిస్టర్బ్ ఇవన్నీ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనడానికి క్లూ వర్డ్స్ ఏంటంటే నవ్వు, ఎట్ ప్రెజెంట్, ఈ రెండు మనకు తెలుసు. స్టిల్, లుక్ లిజన్ అబ్జర్వ్, డోంట్ డిస్టర్బ్ అనేది కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోకి వస్తుంది. దీని ఫ్యూచర్ విషయాలు కూడా ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ ఇన్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లో యాక్షన్ కూడా తెలియజేయడం కూడా ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఇందులో చెప్పలేదు కానీ ప్రస్తుతానికి ఇవి నేర్చుకుందాం బేసిక్. తర్వాత ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏం చేసామంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క రూల్ బయటకు వస్తూనే ఉంటుంది, దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకుంటూ అప్పుడు నేర్చుకుందాం. తర్వాత ప్రెజెంట్ పర్ఫెక్ట్, టు ఇండికేట్ ఎ ఫినిష్డ్ యాక్షన్ దట్ హ్యాస్ ఇట్స్ ఇంపాక్ట్ ఫర్ అన్ యాక్షన్ రిపీటెడ్ టిల్ ద ప్రెజెంట్. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇప్పుడే జరిగింది అని అంటాం కదా, పర్ఫెక్ట్ ఇప్పుడే జరిగింది, ఇప్పుడే కంప్లీట్ అయిపోతుంది. అంటే ఎప్పుడో ఒక 1 hour క్రితం 2 hours క్రితం కంప్లీట్ యాక్షన్ అనేది కంప్లీట్ అంటే పని కంప్లీట్ అయిపోతే దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ కింద చెప్పుకుంటాం. కానీ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది పని అని దాన్ని చెప్పడానికి ఏం ఉపయోగిస్తాం, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగిస్తాం. టు ఇండికేట్ ఏ ఫినిష్డ్ యాక్షన్, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఫినిష్డ్ యాక్షన్ అంటే అయిపోయిన పని తెలియజేస్తుంది. దట్ యాజ్ ఇట్స్ ఇంపాక్ట్ అంటే యాజ్ ఇట్ ఇంపాక్ట్స్ అంటే పని జరిగిపోయింది, దాని ఇంపాక్ట్ తగులుతుంది అనే దాన్ని తెలియజేయడానికి, అంటే ఆ పని జరిగిపోయిన పని యొక్క ఇంపాక్ట్ ఇంకా ఉంది మన దగ్గర, అంటే వాసన ఇంకా తగులుతుంది అంటే ఇంకా పోలేదు అన్నది అంటాం కదా. అలాంటి సిచ్యువేషన్ మనం ఏం ఉపయోగిస్తాం అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. ఫర్ ఎన్ యాక్షన్ రిపీటెడ్ టిల్ ద ప్రెజెంట్, ఆ యాక్షన్ అనేది టిల్ ప్రెజెంట్లో కూడా రిపీటెడ్ అవుతూనే ఉంటుంది, దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగిస్తాం. అంటే ఒక యాక్షన్ జరిగిపోయింది, ఆ యాక్షన్ ఇప్పుడు కూడా టిల్ ప్రెజెంట్లో ఉంది, దాన్ని ఏమంటామంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కదా, ఎప్పుడో స్టార్ట్ ఇప్పుడు కూడా కంటిన్యూ అయితే అలా కాదు, ఇప్పుడే జస్ట్ జరిగింది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ జస్ట్ సీన్ హిమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ది క్లాస్, నేను ఇప్పుడే చూశాను ఆయన క్లాస్ నుండి బయటికి రాడు, ఇప్పుడే చూశాను అంటాం కదా. అలాంటి విషయాల్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం చెప్తాం. ఐ హ్యావ్ జస్ట్ సీన్ హిమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద క్లాస్, నేను ఇప్పుడే అతన్ని చూసి ఇప్పుడు క్లాస్ నుండి బయటికి రావడాన్ని. అలాంటి విషయాలని ఎక్కడ చెప్తామంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. ద బస్ హ్యాస్ లెఫ్ట్ ఆల్రెడీ, ప్రస్తుతం బస్సు ఇప్పుడే వెళ్ళిపోయింది అని అంటాం కదా. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఎన్ అవర్ అండ్ ద ట్రైన్ స్టిల్ హ్యాజ్ నాట్ కమ్, నేను 1 గంట నుండి వెయిట్ చేస్తున్నాను, అండ్ ద ట్రైన్ స్టిల్ హ్యాజ్ నాట్ కమ్, గంట నుండి వెయిట్ చేస్తున్నా కానీ ఇంకా ట్రైన్ రాలేదు. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఎన్ అవర్ అండ్ ద ట్రైన్ స్టిల్ హ్యాజ్ నాట్ కమ్, ట్రైన్ స్టిల్ హ్యాజ్ నాట్ కమ్. ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్లో ఉంది హ్యాజ్ నాట్ అనేది, ఇంకా రాలేదు, ట్రైన్ ఇంకా రాలేదు. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ అంటే యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్లోకి చెప్పేటప్పుడు బీన్ అనేది వస్తుంది, కానీ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి వెళ్ళదు, ప్రెజెంట్ పర్ఫెక్ట్లోనే ఉంటుంది. నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను 1 గంట నుంచి, అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది ఆ పని, వెయిట్ చేస్తే ఇంకా ట్రైన్ రాలేదు, నేను గంట నుండి వెయిట్ చేస్తాను కానీ ట్రైన్ రాలేదు. అలాంటి విషయాలు ఎందులో చెప్తాం, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. అలాగే షీ హ్యాజ్ నాట్ పాస్డ్ ఇట్, మీ పాస్ అవ్వలేదు, బయటికి అంటే పైకి పోలేదు, ఓకేనా, ఇప్పటికి కూడా ఇంకా పైకి పోలేదు ఆవిడ, అంటే ఎట్ ప్రెజెంట్. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్ నువ్వు హోంవర్క్ని కంప్లీట్ చేసావా, ఇప్పటికి అంటే ఈ టైంకి కంప్లీట్ చేసావా. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్
వర్క్ కంప్లీట్ అయిపోయిందా, ఈ క్షణానికి హోంవర్క్ కంప్లీట్ అయిపోయిందా లేదని పిల్లలు అడుగుతాం కదా మనం. అలాగే హ్యావ్ యూ ఫినిష్డ్ ఏ హోంవర్క్, యువర్ హోంవర్క్ ఎట్ హ్యావ్ యూ హ్యావ్ ఫినిష్డ్, దాన్ని క్వశ్చన్ మార్క్ కింద మార్చారు. యాక్సిలరీ వరకు ముందు తెచ్చి సబ్జెక్ట్ అటువైపు పెడితే అది ఎస్ఆర్ నో క్వశ్చన్ అయిపోద్ది. యాజ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్ ఎట్, నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేసావు అని అడుగుతాం. క్లూ వర్డ్స్ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఆల్రెడీ, రీసెంట్లీ, జస్ట్, ఎట్. ఇన్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్స్లో క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎట్ను ఉపయోగిస్తాం. స్టిల్ ఇన్ నెగిటివ్స్, స్టిల్ని కూడా నెగిటివ్స్లోనే, అంటే నెగిటివ్ ఫార్మేట్లో ఉండేటప్పుడు స్టిల్ని అక్కడ ఆల్రెడీ నెగిటివ్ ఫార్మేట్ చెప్పాం కదా, దట్ ట్రైన్ స్టిల్ హ్యాస్ నాట్ కమ్ అని. ఇన్ని నెగిటివ్ ఫార్మేట్ అంటే సెంటెన్స్ నెగిటివ్లో ఉండేటప్పుడు స్టిల్ ఇంకా అవ్వలేదు, ఇంకా పని అవ్వలేదు, లేకపోతే ఇంకా ట్రైన్ రాలేదనే సందర్భంలో స్టిల్ని ఉపయోగిస్తాం. అలాగే ఎట్, ఇంకా హోంవర్క్ చేయలేదా, అలాగే క్వశ్చన్, ఇంకా హోంవర్క్ చేయలేదని క్వశ్చన్ వేయడం నెగిటివ్, ఇంకా హోంవర్క్ వాడు చేయలేదు ఇప్పుడు కూడా అనేసి అంటాం కదా, అది నెగిటివ్ సెంటెన్స్ కదా, దానికి ఉపయోగించేది ఎట్. ఇవన్నీ క్లూ వర్డ్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి. తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, అన్ఫినిష్డ్ యాక్షన్స్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇప్పుడు అయిపోతుంది, జస్ట్ ఆ వాసన ఇంకా ఉంటుంది. కానీ అన్ఫినిష్డ్ యాక్షన్ అంటే ఒక ట్రైన్ ఎప్పుడో మార్నింగ్ బయలుదేరింది, ఇప్పుడు కూడా రన్ అవుతూనే ఉంది. అంటే సికింద్రాబాద్లో ట్రైన్ తెల్లవారు 5 గంటలకు స్టార్ట్ అయింది, ఇప్పుడు కూడా ట్రైన్ రన్ అవుతూనే ఉంది. 9 అయ్యేసరికి విజయవాడ వచ్చింది, అలాగా 1 గంట అయ్యేసరికి విశాఖపట్నం చేరుకుంటుంది. అలా కంటిన్యూ అవుతుంది, ఆ యాక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాంటి వాటిని చెప్పేటప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం చెప్తాం. స్టిల్ కంటిన్యూయింగ్, ఓకేనా. షీ హ్యాస్ బిన్ రైటింగ్ ఎ నవల్ సిన్స్ లాస్ట్ ఇయర్, ఆమె గత సంవత్సరం నుండి ఇప్పుడు కూడా రాస్తుంది, ఏంటి నవల్ రాస్తూ ఉండేది. దే హ్యావ్ బీన్ స్టేయింగ్ హియర్ ఫర్ ఎ వీక్, వాళ్ళు ఫర్ ఎ వీక్, ఒక వీక్ అంటే ఒక వారం నుంచి ఇక్కడే ఉంటున్నారు. క్లూ వర్డ్స్ సిన్స్, పాయింట్ ఆఫ్ టైమ్, పీరియడ్ ఆఫ్ టైమ్. పాయింట్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు సిన్స్ను ఉపయోగిస్తాం, సిన్స్ 1947 అని కరెక్ట్ పాయింట్. తర్వాత పీరియడ్ ఆఫ్ టైం ఫర్ ఇయర్స్, ఫర్ 2 years, ఫర్ 3 years అంటాం. ఈ రెండు ఎక్కువగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత పాస్ట్ టెన్స్, సింపుల్ ఫాస్ట్ టెన్స్, టు టాక్ అబౌట్ ఎన్ ఈవెంట్ దట్ టుక్ ప్లేస్ ఇన్ ద ఫాస్ట్. మనం పర్ఫెక్ట్ టెన్స్కి సింపుల్ ఫాస్ట్ టెన్స్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఆ పర్ఫెక్ట్ టెన్స్ దాని అర్థం ఏంటంటే ఆ జరిగిపోయిన పని వాసన ఇంకా ఉంటూనే ఉంటుంది మన దగ్గర. ఫాస్ట్ టెన్స్ అలా ఉండదు, పూర్తిగా కంప్లీట్ అయిపోద్ది వర్క్. అలాంటి వాటిని ఎందులో చెప్తామంటే ఫాస్ట్ టెన్స్లో చెప్తాం. ఫర్ ద ఫాస్ట్ యాక్షన్స్ విత్ టైం మెన్షన్, ఫాస్ట్ యాక్షన్స్ అంటే గతంలో జరిగిపోయిన పనులు, అక్కడ టైం కూడా మెన్షన్ చేస్తారు. ఈ నిన్న జరిగిపోయిందా, మొన్న జరిగిపోయిందా, 2 గంటలకు ముందు క్రితం జరిగిపోయిందా అని చెప్పేసి టైం కూడా మెన్షన్ చేస్తే అది పాస్ట్ టెన్స్ కింద వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్, ఐ విజిటెడ్ ఊటీ లాస్ట్ ఇయర్, నేను లాస్ట్ ఇయర్ ఊటీకి వెళ్ళాను. విజిట్ చేశాను ఊటీని, ఎప్పుడు లాస్ట్ ఇయర్. ఐ విజిటెడ్ వెర్బ్ టు ఫామ్ కాబట్టి పాస్ట్ టెన్స్. ఫాస్ట్ టెన్స్కి క్లూ వర్డ్స్ ఏంటంటే లాస్ట్ సండే, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్. ఎగో, వన్స్, పాస్ట్ ఇయర్స్ 2020, 2021, 2024 ఇవన్నీ ఫాస్ట్ ఇయర్స్ కాదు. అక్కడ జరిగిన పని తెలియజేయడానికి సింపుల్ ఫాస్ట్ టెన్స్ను ఉపయోగిస్తాం. క్లూ వర్డ్స్ ఏంటంటే ఫాస్ట్ టెన్స్కి, సింపుల్ ఫాస్ట్ టెన్స్కి లాస్ట్ సండే, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్, ఎగో, వన్స్ ఇన్ ఏ వైల్ అని అంటాం చూసావా, ఎగో, 3 days ఎగో, 4 days ఎగో అంటాం కదా. తర్వాత ఫాస్ట్ ఇయర్స్ అంటే అయిపోయిన సంవత్సరాలు, ఇవన్నీ కూడా క్లూ వర్డ్స్ దేనికి, సింపుల్ పాస్ట్ టెన్స్కి. తర్వాత పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, రెఫర్ టు ఎన్ యాక్షన్ ఆన్ గోయింగ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. అంటే ఆన్ గోయింగ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ అంటే అది పాస్ట్లో అంటే భూతకాలంలో పాస్ట్లో ఏం జరుగుతుంది, ఒక టైంకి స్టార్ట్ అయ్యి మనం చెప్పిన టైంకి అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నాం అనుకోండి, ఇప్పుడు కూడా మనం పాఠం చదువుతూ ఉన్నాం అనేసి, రేపు మనం ఏం చెప్పుకున్నాం, నిన్న టెన్సెస్ క్లాస్ ఈ టైంకి చెప్పుకుంటూ ఉన్నాం అనేసి అంటాం కదా. అలాంటి యాక్షన్స్ దేని కింద ఇక్కడికి వస్తాయంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు మనం టెన్సెస్ క్లాస్ చెప్పుకుంటున్నాం, ఈరోజు ఎన్ని గంటలకి ఈ టైంకి మనం చెప్పుకుంటున్నాం టెన్సెస్ క్లాస్. అదే రేపు అంటే దాటిపోయింది, రేపు అయిపోయింది, రేపు వచ్చేసిన తర్వాత రేపు మనం ఏం చెప్పుకున్నాం, నిన్న ఈ టైంకి మనం టెన్సెస్ క్లాస్ చెప్పుకుంటూ ఉన్నాం. అంటే భూతకాలంలో ఒక పని జరుగుతూ ఉంది ఆ టైంకి అనేది చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనే దాన్ని ఉపయోగిస్తాం. రెఫర్ టు ఎన్ యాక్షన్ ఆన్ గోయింగ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. ఆన్ గోయింగ్ యాక్షన్ అంటే పాస్ట్ టెన్స్లో ఆ పని జరుగుతూ ఉంది అలాంటి దాన్ని తెలియజేయడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తాం. లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ ఏ ఫాస్ట్ యాక్షన్ అంటే ఆ యాక్షన్ అనేది కొంత డ్యూరేషన్ ఉంటుంది, ఒక లాంగర్ కొంత సమయం ఎక్కువ టైమే ఉంటుంది. అలాంటి వాటిని ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్, ఇన్ ద మార్నింగ్ లాస్ట్ సండే ఐ వాజ్ రీడింగ్ ఏ నవల్.
ఇన్ ద మార్నింగ్ అంటే లాస్ట్ సండే, లాస్ట్ ఆదివారం నేను తెల్లవారి ఈ టైంకి నవల్ చదువుతూ ఉన్నాను. ఐ వాజ్ రీడింగ్ ఏ నవల్. తర్వాత వెన్ హీ కేమ్ హియర్ ఐ వాజ్ టీచింగ్. ఆయన వచ్చే టైంకి నేను చదువుతూ ఉన్నాను. నేను వెన్ హీ కేమ్ హియర్, ఆయన అంటే ఫాస్ట్ టెన్స్లో నిన్న మొన్న ఆయన వచ్చే టైంకి నేను ఏం చేస్తున్నానంటే టీచింగ్, బోధిస్తున్నాను. నిన్న ఆయన 7 గంటలకు వచ్చారు, ఆ టైంకి నేనేం చేస్తున్నానంటే పిల్లలకు బోధిస్తూ ఉన్నాను అని చెప్పడానికి ఏం ఉపయోగిస్తారంటే ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తారు. అదేంటంటే వెన్ ఐ కేమ్ హియర్ ఐ వాజ్ టీచింగ్. వెన్ ఐ వాజ్ గోయింగ్ టు స్కూల్ ఐ సా ఏ స్నేక్. నేను స్కూల్కి వెళ్ళే టైంలో ఐ సా ఏ స్నేక్. నేను స్కూల్కి నిన్న మొన్న అక్కడ ఇవ్వకపోయినా వెన్ ఐ వాజ్ గోయింగ్ టు, ఐ వాజ్ అంటే కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి ఐ సా ఏ స్నేక్. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక పామును చూశాను. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు పాము, ఇక్కడ నిన్న అవ్వలేదు కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను పామును చూశాను. క్లూ వర్డ్స్ సర్టెన్ టైమ్ ఇన్ ద ఫాస్ట్, వెన్ వైలు ఉపయోగించేటప్పుడు కంపల్సరీగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగించాలి. తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫర్ ద ఫాస్ట్ యాక్షన్ దట్ కంప్లీటెడ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫాస్ట్ బిఫోర్ సమ్ ద పాస్ట్ యాక్షన్ కమెన్స్డ్. అంటే దాని అర్థం ఏంటంటే ఫర్ ద ఫాస్ట్ యాక్షన్, ఇది కూడా భూతకాలంలో జరిగిన పని. దట్ కంప్లీటెడ్ ఎట్ సమ్ పాయింట్, భూతకాలంలో ఒకానొక సమయానికి ఆ పని జరిగిపోయింది. ఇన్ ద పాస్ట్ బిఫోర్ సమ్ ద ఫాస్ట్ యాక్షన్స్ కమెన్స్డ్. ఇవన్నీ మరి ఎక్కువ వద్దు. ఐ హ్యాడ్ సీన్ హిమ్ బిఫోర్ హీ లెఫ్ట్ ఫర్ అమెరికా. నేను ఆయన్ని చూసే ముందులోపే ఆయన అమెరికా వెళ్ళిపోయాడు. నేను ఆయన చూడకముందు, సింపుల్గా నేను ఆయన చూడకముందు ఆయన అమెరికా వెళ్ళిపోయాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ లెఫ్ట్ ఫర్ అమెరికా అంటే ఆల్రెడీ వెళ్ళిపోయాడు ఆయన. ఫాస్ట్ కంటిన్యూ అంటే ఫాస్ట్ పర్ఫెక్ట్లో ఈ టైంకి, నేను ఆ పని చేసే టైంకి ఇంకో పని జరిగిపోయింది అని సింపుల్గా. అంటే సింపుల్గా ఇంకేం చెబుతూ భూతకాలంలో ఒక పని ఈ టైం అయ్యేసరికి జరిగిపోయింది, ప్రజెంట్లో ఈ టైం అయ్యేసరికి జరిగిపోయిందని చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. అలాగే భూతకాలంలో ఈ టైం అయ్యేసరికి ఆ పని జరిగిపోయింది, ఇప్పుడే జరిగిపోయింది, భూతకాలంలో ఈ టైంకి జరిగిపోయింది అని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగిస్తుంది. దాని అర్థం ఏంటంటే ఐ హ్యాడ్ సీన్ హిమ్ బిఫోర్, నేను ఆయన చూడకముందు ఈ లెఫ్ట్ ఫర్ అమెరికా. అంటే దాని అర్థం ఏంటి? మొన్న నేను ఆయన చూడకముందు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది నిన్న అని చెప్పడానికి ట్రైన్ వెళ్ళిపోవడం ముందు జరిగిపోయింది. ఐ హ్యాడ్ సీన్ హిమ్ బిఫోర్ ఈ లెఫ్ట్ ఫర్ అమెరికా. ఓకేనా? షీ హ్యాడ్ నాట్ ఫినిష్డ్ హెర్ హోంవర్క్ వెన్ ద విజిటర్స్ కేమ్. విజిటర్స్ వచ్చేసరికి షీ హ్యాడ్ నాట్ ఫినిష్డ్ హెర్ ఆవిడ యొక్క వర్క్ ఆవిడ కంప్లీట్ చేయలేదు. హోంవర్క్ అనేది కంప్లీట్ చేయాలి. వర్క్ అంటే విజిటర్స్ ఆవిడ దగ్గరికి వచ్చే టైంకి వాళ్ళకి సంబంధించిన వర్క్ అనేది ఆవిడ కంప్లీట్ చేయలేకపోతే, అంటే ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి ఆ టైం వేసరికి ఆ వర్క్ కంప్లీట్ అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు. మై ఫాదర్ వెంట్ టు బెడ్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ కమ్ హోమ్. నేను వచ్చే టైంకి మా ఫాదర్ పడుకుని పేరు, లేదా మై ఫాదర్ వెంట్ టు బెడ్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ కమ్ హోమ్. నేను వచ్చే టైం సరికి నేను అంటే నేను ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న పడుకున్నారు. మై ఫాదర్ వెంట్ టు బెడ్, మా నాన్నగారు పడుకోవడానికి వెళ్ళారు. ఆఫ్టర్ ఐ హ్యాడ్ కమ్ హోమ్, నేను ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే మా నాన్న బెడ్ మీదకి వెళ్ళారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ టైం అయ్యేసరికి పని జరిగిపోయింది. ఏం పని జరిగిపోయింది? నేను ఇంటికి రావడం అనే పని జరిగింది, జరిగిన తర్వాత మా నాన్న పడుకోవడానికి వెళ్ళారు. అంటే ఆ టైం అయ్యేసరికి పని జరిగింది, నేను ఇంటికి రావడం అనేది పని జరిగింది. ఆ టైం అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చి చేరుకున్న తర్వాత మా నాన్న పడుకోవడానికి వెళ్ళారు. ఈ క్లూ వర్డ్స్ ఏంటంటే ఆఫ్టర్, బిఫోర్, వెన్. ఆఫ్టర్, బిఫోర్, వెన్. తర్వాత ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫర్ ద ఫాస్ట్ యాక్షన్ దట్ బిగిన్ ఇన్ ద ఫాస్ట్ అండ్ కంటిన్యూస్ టిల్ ద టైమ్ ఆఫ్ రిఫరెన్స్ ఇన్ ద ఫాస్ట్. అంటే ఒక పని అనేది భూతకాలంలో స్టార్ట్ అవుతుంది, భూతకాలంలో ఒకనొక టైంకి అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్లో ఫాస్ట్లో ఒక టైం ఒకటి రన్ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు కూడా రన్ అయితే దాని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. అదే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే పాస్ట్లో ఒక పని స్టార్ట్ చేశారు, అది కొంత టైం అంటే ఏదో ఒక టైంగా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏదో సంవత్సరంలో,
మనము ఆ చార్మినార్ కట్టే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెళ్ళి అది చార్మినార్ కట్టడానికి ఒక 5 సంవత్సరాలు పట్టింది. పడితే ఆ 3వ సంవత్సరం వెళ్ళాం అనుకోండి మనం, అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ చార్మినార్ కట్టడం పూర్వకాలంలో అంటే భూతకాలంలో జరుగుతూ ఉంది. అలాంటి దాన్ని తెలియజేయడానికి మనం ఏం ఉపయోగిస్తాం, ఫాస్ట్ వర్క్ కంటిన్యూస్ టెన్స్. ఎగ్జాంపుల్, షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ హియర్ ఇన్ ద ఆఫీస్ ఫ్రమ్ ద 2010 to 20. షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ హియర్ ఇన్ హిజ్ ఆఫీస్ ఫ్రమ్ 2010 to 20. అంటే ఆవిడ 2010 నుంచి 2020 వరకు పని చేస్తూ ఉండేది. 2010 నుంచి 2020 వరకు పని చేస్తూ ఉండేది. ఎక్కడ, ఆఫీసులో పనిచేస్తూ ఉండేది. అలాగే దే హ్యాడ్ బిన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ మోర్ దాన్ 3 hours ఎస్టర్డే. వాళ్ళు నిన్న 3 గంటల సేపు అంటే 3 గంటల కంటే ఎక్కువసేపు, 3 గంటల కంటే ఎక్కువసేపు క్రికెట్ ఆడారు. దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ మోర్ దాన్ 3 hours ఎస్టర్డే. నిన్న వాళ్ళు 3 గంటల కంటే ఎక్కువసేపు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. క్లూ వర్డ్స్ ఏంటంటే టైమ్ ఆఫ్ రెఫరెన్స్ ఇన్ ద పాస్ట్, ఫ్రమ్, టు, సిన్స్, ఫర్ విత్ ద ఫాస్ట్ టైం. దీనికి ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి క్లూ వర్డ్స్ ఏంటంటే టైమ్ ఆఫ్ రెఫరెన్స్ ఇన్ ద పాస్ట్ అంటే ఈ టైంకి పని జరుగుతూ ఉంది అని చెప్పడం. తర్వాత ఫ్రమ్, టు, సిన్స్, ఫర్ విత్ ద ఫాస్ట్ టైం. ఫాస్ట్ టైంలో ఫ్రమ్ ఈ టైం నుంచి ఈ టైం వరకు, కానీ ఫాస్ట్ టైంలో చెప్పాలి దాన్ని, అప్పుడు అది ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. తర్వాత ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఫర్ అన్ యాక్షన్ ఆర్ ఈవెంట్ విచ్ ఈజ్ స్టిల్ టు టేక్ ప్లేస్. టు టేక్ ప్లేస్ అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా జరుగుతుంది, ఇంకా జరుగుతుంది అని విషయాలు చెప్పడం. ఒక పని ఫ్యూచర్లో ఇంకా జరుగుతుందని చెప్పడానికి ఉపయోగించేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఇయర్ వీ షాల్ బై ఏ హౌస్ ఇన్ ద సిటీ. నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ సంవత్సరం అంటే తర్వాత సంవత్సరం, వీ షాల్ బై ఏ హౌస్ మేము కొత్త ఇల్లు కొంటాము పట్టణంలో మేము కొత్త ఇల్లు కొంటాము నెక్స్ట్ ఇయర్. అంటే ఫ్యూచర్లో ఈ పని జరుగుతుంది కాబట్టి దాన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్తాం. అలాగే ఐ విల్ విజిట్ దట్ ప్లేస్ టుమారో. నేను రేపు ఆ ప్లేస్ని విజిట్ చేస్తాను, సందర్శిస్తాను. ఆ ప్రదేశాన్ని నేను రేపు సందర్శిస్తాను. రేపు పని జరుగుతుంది, ఇంకా జరుగుతుంది అని చెప్పడానికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ను ఉపయోగిస్తాం. క్లూ వర్డ్స్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ సండే. టుమారో కమింగ్ ఇయర్స్. కమింగ్ ఇయర్స్ అంటే ఆల్రెడీ 2025 కదా, ఇది 2026, 2027 అలా కమింగ్ ఇయర్స్. తర్వాత ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫర్ అన్ యాక్షన్ విచ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఒక పని ఫ్యూచర్లో ఈ టైంకి జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ అన్నాం అనుకోండి, ఇప్పుడు జరుగుతూ ఉంది. పాస్ట్ కంటిన్యూస్ అందాం అనుకోండి, పాస్ట్లో భూతకాలంలో ఆ టైంకి పని జరుగుతూ ఉంది. ఫ్యూచర్ కంటిన్యూస్ అందాం, ఫ్యూచర్లో ఆ పని జరుగుతూ ఉంది ఆ టైంకి అని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తాం. ఫర్ అన్ యాక్షన్ విచ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్లో ఏదో ఒక టైంలో ఈ పని జరుగుతూ ఉందని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్, హీ విల్ బి వాచింగ్ ద మూవీ ఎట్ దిస్ టైమ్ టుమారో. నేను రేపు ఈ టైంకి సినిమా చూస్తాను. అంటే స్కూల్లో చిన్నపిల్లలు అంటారు కదా, నేను ఈ టైం అయ్యేసరికి ట్రైన్లో హైదరాబాద్ వెళ్తాను అంటారు కదా, అలాగే ఆ విషయం చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తాను. హీ విల్ బి వాచింగ్ ద మూవీ ఎట్ దిస్ టైమ్ టుమారో. నేను ఈ టైంకి రేపు ఈ టైం అయ్యేసరికి ఈ టైంకి నేను సినిమా చూస్తూ ఉంటానని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తాం. ఇన్ ద ఈవినింగ్ నెక్స్ట్ సండే అంటే వచ్చే సండే రోజు ఈవినింగ్, వీ షాల్ బి ప్లేయింగ్ గేమ్స్. మేము నెక్స్ట్ సండే ఈవినింగ్ అంటే తర్వాత వచ్చే సండే రోజు వీ షాల్ బి ప్లేయింగ్ గేమ్స్. మేము ఆటలు ఆడుతూ ఉంటాం. అంటే నెక్స్ట్ ఆదివారం మేము ఆటలు ఆడుతూ ఉంటాం ఈ టైంకి. తర్వాత క్లూ వర్డ్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ క్లూ వర్డ్స్. సర్టెన్ టైమ్ ఇన్ ఫ్యూచర్, ఈ టైంకి సర్టెన్ టైమ్ ఇన్ ఫ్యూచర్ సింపుల్గా క్లూ వర్డ్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ డినోట్స్ ద కంప్లీషన్ ఆఫ్ ఎన్ యాక్షన్ బిఫోర్ ఏ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్లో ఏదో ఒక టైంకి ఆ యాక్షన్ కంప్లీట్ అయి ఉంటే, అంటే కంప్లీట్ అయిపోయి ఆ పని జరిగిపోయి ఉంటే దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. మిగిలిన దాంతో పోల్చండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇప్పుడే జరిగిపోయిన పని. పాస్ట్ పర్ఫెక్ట్ అనుకోండి, భూతకాలంలో ఈ పని ఈ టైం వేసరికి పని జరిగిపోయింది. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే భవిష్యత్తు కాలంలో ఈ టైం వేసరికి పని జరిగిపోయింది. అంటే ఆ టైం వేసరికి పని జరిగింది, అప్పుడే జరిగిందని ఫ్యూచర్లో చెప్తే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్. భూతకాలంలో ఆ పని అప్పుడే జరిగిందని చెప్తే అది పాస్ట్ పర్ఫెక్ట్. అదే
ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇప్పుడే జరిగిపోయింది, అంటే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అని చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఇవన్నీ కంపేర్ చేస్తూ చదివితే చాలా ఈజీగా ఉంటాయి. ఎగ్జాంపుల్, ఐ షల్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ బై ద టైమ్ హీ అరైవ్స్ టుమారో. ఐ షల్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ బై ద టైమ్ హీ అరైవ్స్ టుమారో. రేపు ఆయన వచ్చే టైంకి నా పని కంప్లీట్ చేస్తాను, నా పని పూర్తి చేస్తాను. ఐ షల్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ బై ద టైం, ఏ టైంకి ఆయన వచ్చి రేపు సాయంకాలం 3 గంటలకు ఆయన వస్తాడు, ఆ టైం వచ్చారు నేను పని కంప్లీట్ చేస్తాను అనే విషయం చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగిస్తాం. బై నెక్స్ట్ ఇయర్ దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. బై నెక్స్ట్ ఇయర్, తర్వాత సంవత్సరం అయ్యేసరికి వాళ్ళు ఆ తర్వాత సంవత్సరం, బై ద నెక్స్ట్ ఇయర్ తర్వాత సంవత్సరం కంప్లీట్ అయ్యే టైంకి వాళ్ళు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. దే విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి వాళ్ళు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు, డిసెంబర్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు అని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగించారు. క్లూ వర్డ్స్ బై నెక్స్ట్ ఇయర్, బై నెక్స్ట్ మంత్, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ ఇయర్, బై నెక్స్ట్ మంత్, బై వీక్ అనేవి క్లూ వర్డ్స్. తర్వాత ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ డినోట్స్ యాక్షన్స్ దట్ విల్ కంటిన్యూ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. అంటే బై ద నెక్స్ట్ ఇయర్ షీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. అంటే ఈ ఎటువంటి యాక్షన్ ఇది డినోట్స్ అంటే తెలియజేస్తుంది అంటే దట్ విల్ కంటిన్యూ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. నెక్స్ట్ ఇయర్ ఈవిడ ఇంకా ఇక్కడే పనిచేస్తుంది అంటే కంటిన్యూ అవుతూ ఉంటుంది. పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఈ నెక్స్ట్ ఇయర్ ఈ టైం వేసరికి ఈవిడ ఇక్కడే పనిచేస్తూ ఉంటుంది అని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తారు. బై ద నెక్స్ట్ ఇయర్ షీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. షీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. నెక్స్ట్ ఇయర్కే ఇంకొక 5 సంవత్సరాలు ఆవిడ పనిచేస్తుంది. బై ద నెక్స్ట్ టైమ్ హీ రిటైర్స్ హీ విల్ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ ఎ డికేడ్. అంటే నెక్స్ట్ ఇయర్ ఈయన బై ద టైమ్ ఈ రిటైర్స్ అంటే ఆయన రిటైర్ అయ్యే టైంకి ఈ విల్ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ ఎ డికేడ్. ఒక డికేడ్ ఇక్కడ ఈయన నివసిస్తూ ఉంటారు. ఆయన రిటైర్ అయ్యే టైంకి నువ్వు ఒక డికేడ్ నివసించాలి ఇక్కడ అని అంటాం కదా. ఓకే, క్లూ వర్డ్స్ ఏంటంటే బై ఫ్యూచర్ టైం అండ్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే పర్ఫెక్ట్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే భవిష్యత్తులో ఏదో టైం వేసి పని జరిగిపోతూ ఉంటుంది, పని కంప్లీట్ అయిపోతుంది బై ద నెక్స్ట్ ఇయర్ బై అనేసి. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే బై ద నెక్స్ట్ ఇయర్ షీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. నెక్స్ట్ సంవత్సరానికి ఆవిడ ఇంకొక 5 సంవత్సరాలు పని చేస్తూ ఉంటుంది. షీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. ఓకేనా. బై ద టైమ్ హీ రిటైర్స్ హీ విల్ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ ఎ డికేడ్. ఆయన రిటైర్ అయ్యే టైంకి అంటే ఫ్యూచర్లోనే స్టార్ట్ అవుతుంది, ఫ్యూచర్లోనే కంటిన్యూ అవుతుంది. అటువంటి దాన్ని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తారు సింపుల్గా. క్లూ వర్డ్స్ ఏంటంటే బై ఫ్యూచర్ టైం అండ్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైం. ఆ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కడ ఉండాలి? ఫ్యూచర్లో ఉండాలి. పీరియడ్ ఆఫ్ టైం అనేది ఫ్యూచర్లో ఉంటే దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం. తర్వాత ఈ టెన్స్కి సంబంధించిన ఫార్మేట్లు ప్రెజెంట్ టెన్స్ చూద్దాం. ప్రెజెంట్ టెన్స్లో పైన ఉన్న చూడండి సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ ప్రెజెంట్లో సబ్జెక్ట్ ఉంటుంది, V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపం ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. సింపుల్ ప్రెజెంట్ యొక్క రూపం ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, వెర్బ్ 1 ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. అది కంటిన్యూస్ అయితే సబ్జెక్ట్, ప్రెజెంట్ కంటిన్యూస్ అయితే సబ్జెక్ట్ ఉంటుంది, ఈజ్ యామ్ ఆరో వస్తాయి దానికి తోడుగా, ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. కంటిన్యూస్ టెన్స్లో అన్నిట్లో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అయితే ఈజ్ యామ్ ఆరో వస్తాయి సబ్జెక్ట్కి, తర్వాత V1 ఉంటుంది, దానికి ఇంగ్ ఫామ్ చేర్చబడుతుంది. మరి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఇవన్నీ ఐకి యామ్ వస్తుంది, వీకి ఆర్ వస్తుంది, సెకండ్ పర్సన్ అయితే సింగులర్, ప్లోరల్ రెండింటికి యూ, తర్వాత థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఈ, షీ, హిట్, ప్లోరల్ దే, ఇవన్నీ ఆల్రెడీ మనం తెలుసుకునే ఉంటాం ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పర్సన్ ఉందనుకో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ప్లోరల్ వి, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లోరల్ రెండు యూ, YU. తర్వాత థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ హీ, షీ, హిట్, ప్లోరల్ నెంబర్ దే. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఈజు యామ్ ఆర్ ఎక్కడ వస్తాయంటే ఐ యాము, హీజు, షీజు, లేకపోతే దే ఆర్, ప్లోరల్ వస్తే యూఆర్, దే ఆర్. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే సబ్జెక్టు ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, వెర్బ్ యొక్క మూడో రూపం వస్తుంది, హ్యాజ్ హ్యావ్ అనేది వస్తుంది పర్ఫెక్ట్ టెన్స్లో. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏమొస్తాయి? సబ్జెక్టు హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ వస్తాయి, వెర్బ్ ఫామ్ ఉంటుంది, ఇంగ్ ఫామ్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, V1 ఉంటుంది, ఇంగ్ ఫామ్ ఉంటుంది. ఇది సింపుల్గా నేర్చుకోవాలంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ V1, తర్వాత సింపుల్ ఫాస్ట్ టెన్స్
V2 సబ్జెక్ట్ ప్లస్ V2. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సబ్జెక్ట్కి ఏమో విల్ కానీ షెల్ కానీ చేరుస్తారు, V1 వస్తుంది. అలాగే కంటిన్యూస్ ప్రజెంట్ కంటిన్యూస్కి ఈజు యాము ఆర్ వస్తాయి సబ్జెక్ట్ ప్లస్. అదే ఫాస్ట్ కంటిన్యూస్ అయితే ఈజీకి పాస్ట్ వజ్, ఆర్కి పాస్ట్ వర్. సింపుల్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది కామన్. అదే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అయితే ఎలాగో విల్లు షెల్ వస్తాయి కాబట్టి విల్ బి షెల్ బి అని వస్తాయి, బి అనేది యాడ్ అవుతుంది, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చేస్తుంది. అన్నిటికీ కంటిన్యూస్ టెన్స్లో ఇంగ్ ఫామ్ వస్తాయి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో. సింపుల్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయితే ఈజు యాము ఆర్ వస్తాయి. దానికి పాస్ట్ టెన్స్ ఫామ్లో అయినా వర్రు వజ్ వర్ అవన్నీ ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో అవుతాయి. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో అయితే విల్ బి షాల్ బి వస్తాయి. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో అయితే విల్ బి. అన్నిటికీ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. కంటిన్యూస్ టెన్స్లకి V1 ప్లస్ ఇంగ్ ఫామ్. తర్వాత పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ టెన్స్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఈ మూడు చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే సబ్జెక్టు హ్యావ్ ప్లస్ హ్యావ్ V3. అన్ని పర్ఫెక్ట్ టెన్స్లో V3లు వస్తాయి. అంటే ప్రజెంట్ ఫాస్ట్ ఫ్యూచర్ టెన్స్లు అన్నింటిలో V3లు వస్తాయి, V3 ఫామ్లు. ప్రజెంట్ పర్ఫెక్ట్లో అయితే సబ్జెక్ట్ పక్కనే హ్యావ్ వస్తాయి. అదే ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్కి ఫాస్ట్ టెన్స్ ఏంటంటే హ్యాడ్ వస్తుంది, V3 వస్తుంది. అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే సబ్జెక్టు విల్లు షెల్ కామన్ కాబట్టి హ్యావ్ ప్లస్ V3 వస్తాయి. విల్ హ్యావ్ షెల్ హ్యావ్ అనేది కామన్. విల్లు షెల్ అనేది మొదట సింపుల్ ఫామ్ నుంచి అంటే సింపుల్ ఫ్యూచర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి విల్ హ్యావ్ షెల్ హ్యావ్. విల్లు షెల్ అనేది కామన్. ఆ పైనిట్లో రెండింటికి ఏమో హ్యాజ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే హ్యావ్ వస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్ అయితే హ్యాడ్ వస్తుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయితే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ హ్యావ్ వస్తుంది, V3. మూడు పర్ఫెక్ట్లో కూడా V3. తర్వాత పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో బీయింగ్ చేరుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్టు ప్లస్ హ్యావ్ వచ్చి V3 వస్తే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితే హ్యాజు లేదా హ్యావ్ ప్లస్ బీను ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. కంటిన్యూస్ లాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఆల్రెడీ కంటిన్యూస్ వచ్చింది కదా, పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈ రెండు కలిసి వస్తాయి కాబట్టి ఇక్కడ బీన్ చేరుతుంది, V1కి ఇంగ్ ఫామ్ చేరుతుంది ఎక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్లో. అలాగే ఫాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాజ్ బదులు ఏమొస్తాయి హ్యాడ్ వస్తుంది. హ్యాడ్ బీన్ కామన్, బీన్ అనేది కామన్, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది కామన్. ఫాస్ట్ పర్ఫెక్ట్లో సబ్జెక్టు హ్యాడ్ బీన్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్టు. తర్వాత ఫ్యూచర్ పర్ఫెక్ట్లో అయితే సబ్జెక్టు విల్లు షెల్ కామను, హ్యావ్ పర్ఫెక్ట్లో హ్యావ్ కామను, కంటిన్యూస్ బదులు బీన్ వస్తుంది. తర్వాత కంటిన్యూస్ కాబట్టి ఇది ఏమో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. ఓకేనా, కంటిన్యూస్ సంబంధించింది V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది. అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి అన్నిట్లో బీన్ అనేది వస్తుంది. ఫ్యూచర్కి అయితే విల్లు షెల్ హ్యావ్ కామను, మిగిలిన వాటి అయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే హ్యాడ్ కామను, హ్యాడ్ బీను, ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే హ్యావ్ బీన్ అనేది కామన్. ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇఫ్ క్లాజ్. ఇందులో టైప్ 1 ఫస్ట్ది ఇఫ్ క్లాజ్ అంటే సబార్డినేట్ క్లాజ్, ఇఫ్ క్లాజు, మెయిన్ క్లాజ్ అని 2 క్లాజులు ఉంటాయి. సబార్డినేట్ క్లాజ్ అంటే మెయిన్ క్లాజ్ మీద ఆధారపడతాయి, ఆ మెయిన్ క్లాజ్ మీద ఆధారపడేది సబార్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అనేది దాని ఇండివిజువల్గా అది ఉంటూనే ఉంటుంది. ఇందులో మొత్తం 2 క్లాజులు, మొత్తం 3 టైపులు నేర్చుకుందాం. ఇక్కడ 4వ టైపు జీరో టైప్ కూడా ఉంటుంది, జీరో కండిషనల్, అది కూడా నేర్చుకుందాం. టైప్ 1 అంటే ఓపెన్ కండిషన్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది ఇఫ్ క్లాజు. అలాగైతే మెయిన్ క్లాజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది ఇఫ్ క్లాజ్ అనేది. సబార్డినేట్ క్లాజ్ అనేది ఇఫ్ క్లాజ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే మెయిన్ క్లాజ్ దేనికి చేర్చాలి, విల్ కానీ షెల్ కానీ చేర్చి దానికి V1 ఫామ్ చేర్చాలి. దానికి ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే ఇఫ్ షీ వర్క్స్ హార్డ్ అని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఈ విల్ గెట్ సక్సెస్ అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వస్తుంది. సింపుల్ V1కి టైప్ 1లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్. ఓకేనా. టైప్ 2లో సింపుల్ ఫాస్ట్, అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. టైప్ 2లో సింపుల్ ఫాస్ట్. ఇఫ్ ఐ వర్ యూ దానికి ఏమొస్తుందంటే షుడ్, హుడ్, కుడ్, మైట్ ప్లస్ V1 అనేది వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ డూ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. V1 వస్తుంది దానికి కూడా. అలాగని వుడ్ షుడ్ వచ్చిందని V2 రాదు కాబట్టి సెకండ్ టైప్లో సింపుల్ ఫాస్ట్ వస్తే ఇఫ్ క్లాజ్లో, మెయిన్ క్లాజ్లో ఏంటి వస్తుంది వుడ్ షుడ్ అవన్నీ చేరుతాయి, దానికి V1 చేరుతుంది. సింపుల్ షుడ్, వుడ్,
కుడ్ మైట్ ఇవన్నీ చేరి V1 వస్తుంది. సబ్జెక్టు వుడ్ కుడ్ అవన్నీ. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ డూ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఐ వుడ్ ఐ తర్వాత సబ్జెక్ట్ తర్వాత వుడ్ వచ్చింది కదా, డూ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ V1 ఫామ్ వచ్చింది కదా, డూ అనేది V1 ఫామ్ కదా, డూ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. తర్వాత టైప్ 3 ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాడ్ ప్లస్ V3 వస్తే ఇఫ్ ఐ హ్యాడ్ కమ్ ఎర్లియర్ దానికి మెయిన్ క్లాజ్లో ఏమొస్తుందంటే షుడ్ వుడ్ కుడ్ మైట్ హ్యావ్ ప్లస్ V3. పై దాంట్లో టైప్ 2లో షుడ్ కుడ్ వుడ్ వస్తుంది కానీ V1 మాత్రం వస్తుంది. కానీ టైప్ 3లో షుడ్ వుడ్ కుడ్ పై దానిలాగే వస్తాయి, సెకండ్ టైప్ లాగా వస్తుంది కానీ V3 హ్యావ్ ప్లస్ V3 అనేది వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ ఐ హ్యాడ్ కమ్ ఎర్లియర్ ఐ వుడ్ హ్యావ్ గాట్ ద బస్. ఐ వుడ్ హ్యావ్ గాట్ ద బస్. ఓకేనా. టైప్ 3